హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఇవాళ మీకోసం నేను మంచి మునగాకు పొడి చూపిస్తున్నానండి. నా వీడియో మొత్తం చూసేయండి. ఇంకా నా వీడియో చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇదండి వీడియో స్టార్ట్ చేసినానండి. ఇది ఆకు మంచిగా ఆకు వలుసుకొని మంచిగా నీడలో మన ఫ్యాన్ కిందనే మంచిగా ఆరబెట్టుకోవాలా. తర్వాత ఇది మెజర్మెంట్ అండి. ఈ విధంగా నేను మెజర్మెంట్కి ఈ బౌల్ తీసుకున్నాను అనమాట. ఇదండి దాంతో 2 తీసుకున్నాను. 2 తీసుకోవాలండి నిండుగా. దాంతో 2 తీసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా అదే బౌల్గా నిండుగా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు మీరు ఒకవేళ కారం తక్కువ తింటే అయితే తక్కువ వేసేసుకోండి. ఇదే నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట, స్వీట్ బౌల్. దాంట్లో సగం చింతపండు, సగం మిరియాలు. దీంట్లో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. సగం మిరియాలు, సగం జీలకర్ర, దీంట్లోనే సగం ధనియాలు కూడా తీసుకోవాలన్నమాట. సగం అన్నీ ఈక్వల్గా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సగం ధనియాలు ఇదని చూసిరండి. రాళ్ళుప్పు కూడా దీంతో సగం తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా వేస్తే మాత్రం ఉప్పు మళ్ళీ వేసే అవసరం ఉండదు. ఇదండి ఇవన్నమాట. ఇవన్నిటిని మనము తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అన్నిటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట, ఓకేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి. ఇదండి నేను ప్యాన్ పెట్టేసినాను. దీంట్లో ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేయాలండి. తర్వాత మిరియాలు కూడా దీంట్లోనే వేసేసుకుందాం. మంచిగా ఫ్రై కావాలండి. మంచి దూరగా మంచి ఫ్రై అయితే దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. కారంది మీకు తెలుసు కదండి ఎంత మంచిదో మునగాకు. ఇదండి దాంట్లోనే చింతపండు కూడా ఈ విధంగా ఒలిసేసేసుకున్నాను. ఇది కూడా 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొన్ని నేను మెంతులు తీసుకున్నానండి, కొంచెము. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని జార్లో వేసేసుకుందామండి. ఇదండి జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలో మళ్ళీ చూపిస్తానండి. అది ప్యాన్ ఉడుకుంది కదండి, ఆ ఉడుకున్న ప్యాన్లో ఇది ఆకు వేసి పెట్టేసాలన్నమాట. పొయ్యి బంద్ చేసి ఆకు వేసి పెట్టేయాలి. ఇది ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. ఆ వేడి మీద వేసి పెట్టేయాలన్నమాట. ఇది మంచిగా ఆ వేడి మీదే ఇది అయిపోతుంది. ఇదండి దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎల్లిపాయలు వేసేసుకుందామండి. అదే బౌల్ మెజర్మెంట్ తోటి వేసినానండి. ఎల్లిపాయలు కొంచెం పసుపు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం అనమాట. ఇదండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మునగాకు వేసేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా మునగాకు కారం రెడీ అయిపోయిందండి. టేస్టీ మన హెల్త్కి ఎంత మంచిదండి. మీరు కూడా చేసుకొని తినండి. డైలీ 1 స్పూన్ తింటే చాలంటండి. ఇది కూడా మీరు చేసుకొని తినండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి మీరు వాచ్ చేసి.